హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 12. నేను ఫస్ట్ 11 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 12 స్టార్టింగ్లో హోంగ్షా అండ్ లూరెన్ని మాట్లాడుకోవడం చూస్తాం. అక్కడ ఆమె జరిగిన విషయం అంతా లూరెన్కి చెప్తుంది. లూరెన్కి ఆ వైట్ బీస్ట్ టార్గెట్ గ్రాండ్ ఫాదర్ అని అర్థమవుతుంది. సో గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. గ్రాండ్ ఫాదర్ చాలాసేపు ఏమీ చెప్పడు. కానీ ఇప్పుడు అందరి లైఫ్ రిస్క్లో ఉందని అర్థమయ్యి పాస్ట్లో జరిగిన విషయం చెప్తాడు. 20 years బ్యాక్ ట్రెజర్ హంట్కి వెళ్ళినప్పుడు గ్రాండ్ ఫాదర్ ట్రెజర్ వెల్ని డిస్కవర్ చేస్తాడనమాట. అది అతను ఒక్కడికే కావాలి అనే స్వార్థంతో దాన్ని హైడ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతని ఎనర్జీ లెవెల్స్ ఆ ట్రెజర్ ఆరాకి సరిపోవు. అదే టైంలో అక్కడికి ఒక లేడీ వస్తుంది. వెంటనే గ్రాండ్ ఫాదర్ ఆమెను చూసి దాక్కుంటాడు. ఆమె అక్కడ ఎవరో డిగ్ చేశారని చూస్తూ ఉన్నప్పుడు అతను ఆమె ఎనర్జీ సరిపోతుంది అని డిసైడ్ అయ్యి వెనకాల నుంచి వచ్చి ఆమె గొంతు కట్ చేసి చంపేస్తాడనమాట. ప్రెజెంట్ టైంలో లూరెన్ వాళ్లతో ఆ టైం లైన్ ప్రకారం చూస్తే వైల్డ్ బీస్ట్ బహుశా ఆ లేడీ చైల్డ్ అయి ఉండొచ్చు అని అంటాడు. చబ్బీ వెంటనే ఆ లేడీ ఆ టైంలో మౌంటైన్స్లో ఏం చేస్తుంది అని అంటాడు. అప్పుడు 13,000 వాళ్ళతో ఓల్డ్ డేస్లో పిల్లలు కొంచెం అబ్నార్మల్గా ఆర్ సిక్గా పుట్టిన ఫ్యామిలీ నుంచి సపరేట్ చేసేవారు. బహుశా ఆ బీచ్ని కూడా అలా మౌంటైన్స్లో వదిలేసారేమో, వాళ్ళ మదర్ మాత్రమే ఒకేలా ఫుడ్ తీసుకొస్తూ ఉండేదేమో రోజు అని అంటాడు. ఆ రోజు నైట్ లూరెన్ ఇంటిని గార్డ్ చేస్తున్నప్పుడు మూదాయి కూడా అక్కడికి వస్తుంది. ఆమె లూరెన్తో ఫ్యూచర్లో ఒకవేళ నేను కంప్లీట్గా మారిపోతే నన్ను గుర్తుపట్టగలవా అని అడుగుతుంది. లూరెన్ ఆలోచించి ఆమెతో మనం ఎవరి కోసమైతే కేర్ చేస్తామో వాళ్ళు ఎంత మారిపోయినా వాళ్ళని ఈజీగా గుర్తుపట్టగలం అని అంటాడు. నెక్స్ట్ డే అందరూ కలిసి మౌంటైన్స్లో వెళ్తూ ఉండగా సడన్గా బీస్ వచ్చి అటాక్ చేస్తాయి, హనీ బీస్. దాంతో అందరూ అన్ని డైరెక్షన్స్లో పారిపోతారు. లూరెన్ అండ్ హోంగ్షా ఒకవైపు, చబ్బీ అండ్ 13,000 ఇంకొక వైపు, గ్రాండ్ ఫాదర్ ఒకవైపు, మూదాయి ఇంకొక వైపు. ఆ గందరగోళంలో బీస్ట్ వచ్చి గ్రాండ్ ఫాదర్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. బీస్ వెళ్ళిపోయాక లూరెన్, హోంగ్షా అండ్ మూదాయి కలుస్తారు. మిగతా వాళ్ళ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకోవైపు చబ్బీ అండ్ 13,000ని ఒక కేవ్లో ఉండగా మెలకు రావడం చూస్తాం. వాళ్ళు కంగారు పడి అక్కడి నుంచి కేవ్ ఎంట్రన్స్ వైపుకి పారిపోతారు. వచ్చి చూస్తే బయటికి ఆ కేవ్ ఎంట్రన్స్ ఏమో కరెక్ట్గా క్లిఫ్ మీద ఉంటుంది, అంటే బార్డర్ అనమాట మౌంటైన్కి. అండ్ అక్కడ కింద నుంచి బీస్ట్ పైకి రావడం చూసి వాళ్ళు మళ్ళీ కేవ్ లోపలికి వచ్చి స్పృహ లేనట్టు పడుకున్నట్టు నటిస్తారనమాట. ఆ బీస్ట్ అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తుంది స్పృహ లేకుండా పడి ఉండడం. అది తెచ్చిన కొన్ని లీవ్స్ని పేస్ట్లా చేసి చబ్బీ ఫేస్ మీద బీస్ట్ టంగ్ చేసిన చోట పెడుతుందన్నమాట. అంటే మెడిసిన్ లాగా అతని ఫేస్ మీద అప్లై చేస్తుంది. దానికి వాళ్ళిద్దరూ కంగారు పడిపోయి లెగిసి గట్టిగట్టిగా అరుస్తారు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు నైట్ లూరెన్, మూదాయ్ అండ్ హోంగ్షా ఆ రెస్ట్ ఏరియా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మార్నింగ్ లూరెన్ వాళ్ళతో ఆ బీస్ట్ గ్రాండ్ ఫాదర్ని ఆ ట్రెజర్ వెల్ దగ్గర ఎక్కడో పెట్టి ఉంటుంది అని చెప్పి సర్చ్ చేయడానికి వెళ్తారు. ఇంకొక వైపు చబ్బీ అండ్ 13,000 ఆ బీస్ట్తో కలిసి కూర్చొని ఫ్రూట్ తింటూ చూస్తాం. ఇక్కడ వెల్ దగ్గరకు వచ్చిన లూరెన్ దాంట్లో చూసినప్పుడు గ్రాండ్ ఫాదర్ బాడీ హ్యాంగ్ చేసి ఉంటుంది. దాంతో అతను వాళ్ళని దగ్గరికి రావద్దని చెప్పి నేను వెల్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తాను అని అంటాడు. మూదాయ్ వెల్ బయట కూర్చొని రోప్ పట్టుకుని ఉంటుంది. లూరెన్ కిందకి దిగుతాడు ఆ రోప్ పట్టుకుని. అక్కడ ట్రీస్ మధ్యలో ఒక ఓల్డ్ వైట్ హెయిర్తో ఉన్న లేడీ వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఆమె సడన్గా ఆ రోప్ కట్ చేయడంతో మూదాయ్ ఆ వెల్లోకి పడిపోతుంది. లూరెన్ వెంటనే ఆమెని క్యాచ్ చేసి ఇద్దరు బాటంలో ల్యాండ్ అవుతారు.
గ్రౌండ్ మీద ఉన్న హోంగ్షాని కూడా ఆ ఓల్డ్ వైట్ హెయిర్ లేడీ అటాక్ చేయడంతో హోంగ్షా స్పృహ కోల్పోతుంది. వెల్లో ఉన్న లూరెన్ అండ్ ముదాయికి పైనుంచి ఆ బీస్ట్ వచ్చి చూస్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో లూరెన్ ఒక నైఫ్ దాని మీదకి స్ట్రైట్గా వేస్తాడు. ముదాయి కూడా పైకి జంప్ చేసి ఆ బీస్ట్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లూరెన్ కూడా పైకి వచ్చి వాళ్ళు ఫైట్ చేయడం చూసి ఆ బీస్ట్ మీదకి మళ్ళీ స్ట్రైట్గా ఒక నైఫ్ వేస్తాడు. అది వెళ్ళి ఈసారి కరెక్ట్గా బీస్ట్ లెగ్కి తగులుతుంది. ముదాయి వెంటనే లూరెన్ దగ్గరికి వచ్చేస్తుంది. దాంతో ఆ బీస్ట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూరెన్ ముదాయితో హోంగ్షాతో ఉండమని చెప్పి అతను బీస్ట్ని ఫాలో అవుతాడు. బీస్ట్ని ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు అది ఒక కేవ్లోకి వెళ్ళడం చూసి ఒక నైఫ్ తన దగ్గర ఉన్న నైఫ్ని తీసుకుని కేవ్ లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్కడ బీస్ట్ ఎవరితోనో కమ్యూనికేట్ చేస్తుంది అని చూసి సైడ్లో దాక్కుని ఉంటాడు. ఇంకోవైపు మెలకు వచ్చిన హోంగ్షా ముదాయితో నేను ఒక గోస్ట్ని చూశాను, ఆమె నెక్ చూస్తే కట్ చేసి మళ్ళీ అటాచ్ చేసినట్టుంది అని అంటుంది. ఇక్కడ కేవ్ దగ్గర ఉన్న లూరెన్ బీస్ట్ బయటికి వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ చూస్తే ఎవరో ఆల్రెడీ నివసిస్తున్నట్టు ఉంటుంది. లూరెన్ అలా చూస్తున్న టైంలో ఆ ఓల్డ్ వైట్ హెయిర్ లేడీ వచ్చి అటాక్ చేస్తుంది. లూరెన్ ఆమెతో ఫైట్ చేసి ఆమె నెక్ని పట్టుకుంటాడు. కానీ ఆ నెక్లోంచి గ్లో రావడంతో అతని చెయ్యి కాలి వెంటనే తీసేస్తాడు. తర్వాత ఆ ఓల్డ్ లేడీ క్రీపీగా ఆ కేవ్ వాల్స్ని క్లైమ్ చేస్తూ లూరెన్ని అటాక్ చేయబోతుంటే వైల్డ్ బీస్ట్ అక్కడికి వచ్చి ఆమెను ఆపుతుంది. లూరెన్ అక్కడి నుంచి రన్ చేసి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో లూరెన్ ట్రెజర్ వెల్ దగ్గర ఉన్న ముదాయి అండ్ హోంగ్షాని కలుస్తాడు. అక్కడ హోంగ్షా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బాడీని బయటికి తీయడానికి హెల్ప్ చేయమని అడుగుతుంది. అతను ఆమెతో ఇప్పుడు రైట్ టైం కాదు, మనం ముందు ఇక్కడ నుంచి విలేజ్లోకి వెళ్దాం, నెక్స్ట్ డే విలేజెస్ హెల్ప్ తీసుకుని బాడీని బయటికి తీపిద్దామని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు ఆ వెల్ని క్లోజ్ చేసి కవర్ కూడా చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు ఆ ఓల్డ్ లేడీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లూరెన్ వాళ్ళతో ఆ ఓల్డ్ లేడీ నెక్లో యాంబర్ కలర్లో ఏదో గ్లో అవుతూ ఉంది, బహుశా ఆమె నెక్ దగ్గర రెలిక్ ఉండి ఉంటుంది అని అంటాడు. ముదాయి ఆమె దగ్గర ఉన్న ఆ బీస్ట్ యాంబర్ స్టోన్ నెక్లెస్ ఉంది కదా, అది చూపిస్తుంది. దాంతో వాళ్ళు అందులో కూడా ఏమైనా రెలిక్ ఉందేమోనని టెస్ట్ చేయడానికి దాన్ని వాటర్లో వేస్తారు. కానీ దాంట్లో ఏమీ మూమెంట్ ఉండదు. లూరెన్ వాళ్ళతో ఆ ఓల్డ్ లేడీ నెక్లో ఉన్న యాంబర్ దగ్గర గ్లో అయినప్పుడు ఒక సింబల్ లాంటిది, అంటే ఒక క్యారెక్టర్ లాగా చూశాను అని దాన్ని అక్కడ డ్రా చేసి వాళ్ళకి చూపిస్తాడు. ఆ క్యారెక్టర్కి అర్థం హ్యాంగ్ అని అన్నమాట. లూరెన్ వాళ్ళతో సీజీ చెప్పిన మాటని గుర్తు చేస్తూ ప్రతి రెలిక్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది అండ్ అది మెథడ్ ఆఫ్ కిల్లింగ్ని సిగ్నిఫై చేస్తుంది అని అంటాడు. సో ఇక్కడ హోంగ్షా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని హ్యాంగ్ అయ్యి చనిపోవడానికి కారణం రెలిక్ అన్నమాట. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 12 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.